నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనిక ఈ రోజు ప్రపంచం దృష్టి అంతా ఇరాన్ పై నిలిచింది దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ అంత్యక్రియలకు నేడు ముగింపు పలుకుతూ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఆయన స్వస్థలమైన మషహద్లోని ఇమాం రేజా దర్గాలో ఖననం చేయనున్నారు టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అంతిమ యాత్ర కోమ్ నజఫ్ కర్బలా వంటి షియా మత కేంద్రాల మీదుగా సాగి నేడు తుది ఘట్టానికి చేరుకుంది లక్షలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం ఒక నాయకుడి అంత్యక్రియ మాత్రమే కాదు ఇరాన్ తన రాజకీయ మత వ్యూహాత్మక శక్తిని ప్రపంచానికి మరోసారి ప్రదర్శించే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు కానీ అసలు ప్రశ్న ఖమేనీ మరణించారా అవును కానీ ఖమేనీ నిర్మించిన వ్యవస్థ చనిపోయిందా అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భావించే అమెరికా మధ్యప్రాచ్యంలో అత్యాధునిక సైనిక శక్తిగా చెప్పుకునే ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఇరాన్ పై భారీ ఒత్తిడి తీసుకొచ్చాయి సైనిక దాడులు జరిగాయి నాయకత్వంపై దెబ్బ పడింది అయినప్పటికీ ఇరాన్ కూలిపోలేదు ప్రభుత్వ వ్యవస్థ విచ్ఛిన్నం కాలేదు సైనిక వ్యవస్థ నిలబడింది అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదు ప్రాంతీయ ప్రభావం కూడా తగ్గలేదు ఇది ఎందుకంటే ఇరాన్ బలం కేవలం ఒక వ్యక్తిలో లేదు ఇరాన్ బలం దాని రివల్యూషనరీ గార్డ్స్ ప్రాక్సీ నెట్వర్క్ మతపరమైన ప్రభావం హార్ముజ్ జలసంధిపై భౌగోళిక ఆధిపత్యం చమురు రాజకీయాలు మరియు జాతీయవాద భావజాలంలో ఉంది ఈ యుద్ధం ప్రపంచానికి ఒక కీలక పాఠం నేర్పింది 21వ శతాబ్దంలో యుద్ధాలు కేవలం ట్యాంకులు ఫైటర్ జెట్లు అణుబాంబులతో గెలవలేం చమురు మార్గాలను నియంత్రించే దేశం సముద్ర రవాణాను అడ్డుకునే దేశం ప్రపంచ సరఫరా గొలుసులను కుదిపేయగల దేశం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేయగల దేశం అది కూడా ఒక సూపర్ పవర్ లా వ్యవహరించగలదు అదే ఇరాన్ చేసి చూపించింది హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం ప్రపంచంలో సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది అందుకే హార్ముజ్ పేరు వినిపించిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి చమురు ధరలు ఎగబాకుతున్నాయి ఆసియా యూరప్ అమెరికా వరకు ఆర్థిక ప్రభావం కనిపిస్తుంది ఇక మరో కీలక ప్రశ్న అమెరికా ఇరాన్ యుద్ధం నిజంగా ముగిసిందా అధికారికంగా కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం వేరే కథ చెబుతున్నాయి గల్ఫ్ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై క్షిపణి డ్రోన్ దాడుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి అమెరికా కూడా వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి కాల్పుల విరమణ ఉన్నా నమ్మకం లేదు చర్చలు ఉన్నా విశ్వాసం లేదు శాంతి గురించి మాట్లాడుతున్నా యుద్ధం నీడ మాత్రం ఇంకా తొలగలేదు ఖమేనీ తర్వాత మోజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ కొత్త దశలోకి అడుగుపెట్టింది కానీ ప్రశ్న ఏంటంటే తండ్రిలా అతను కూడా కఠిన వైఖరిని కొనసాగిస్తాడా లేక అమెరికాతో కొత్త ఒప్పందాల దిశగా అడుగులు వేస్తాడా రివల్యూషనరీ గార్డ్స్ ప్రభావం మరింత పెరుగుతుందా లేక రాజకీయ వ్యవస్థలో కొత్త శక్తి కేంద్రాలు ఏర్పడతాయా ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం గమనిస్తోంది మరోవైపు చైనా రష్యా కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి ఎందుకంటే ఇరాన్ కేవలం మధ్యప్రాచ్య దేశం కాదు అది యురేషియా వ్యూహంలో కీలక కేంద్రం చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు రష్యా ప్రాంతీయ వ్యూహాలకు గల్ఫ్ చమురు మార్కెట్లకు ఇరాన్ అత్యంత కీలక దేశం అందుకే ఖమేనీ మరణం తర్వాత కూడా ఇరాన్ను పూర్తిగా ఒంటరి చేయడం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు అయితే అసలు ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి ఖమేనీ వెళ్లిపోయినా ఇరాన్ మరింత కఠినంగా మారుతుందా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు తదుపరి లక్ష్యాలవుతాయా హార్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచాన్ని బందీ చేస్తుందా చమురు ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతాయా అమెరికా ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ ఇంకా అతిపెద్ద సవాల్గానే మిగిలిపోతుందా లేక ఈ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో పూర్తిగా కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడబోతున్నాయా ఖమేనీకి అంతిమ వీడ్కోలు పూర్తవుతోంది
కానీ ఇరాన్ కథ ముగియలేదు. అసలు జియో పాలిటికల్ పోరు ఇప్పుడు మొదలవుతుందా? ఇదే అంశంపై మాట్లాడటానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఖమేనీ మరణంతో ఇరాన్ బలహీనపడిందా లేక మరింత కఠిన వైఖరికి వెళ్ళిందా? ఒక మాటలో చెప్పాలంటే ఖమేనీ వెళ్ళారు, కానీ ఖమేనీ నిర్మించిన సామ్రాజ్యం నిలబడ్డది. నిజంగా అయితే ఒక ఖమేనీ మరణిస్తే ఇరాన్ మరణిస్తుందని అందరూ ఆశించారు, అందరూ అనుకున్నారు పాపం. కానీ అలా కాదు. ఖమేనీ యొక్క సామ్రాజ్యము, ఖమేనీ యొక్క ఇవి అన్నీ కూడా నిలబడ్డాయి, గట్టిగా నిలబడ్డాయి. అందుకే ఇప్పుడు ఖమేనీ యొక్క అంత్యక్రియల తర్వాత ఈ ప్రశ్నలు, మీరు ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలు అన్నీ కూడా మొత్తం ప్రపంచం మైండ్లో చేసింది. నిజంగా ఖమేనీ ఎక్కడ బలహీనపడ్డది? ఇరాన్ ఎక్కడ బలహీనపడ్డది? ఇరాన్ మరింత బలపడ్డదా ఆయన చనిపోతే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు అంత బలంగా ఉన్నాయి. మీరు కనుక అంత్యక్రియల యొక్క చివరి దృశ్యాన్ని చూసినట్టయితే లక్షలాది మంది ప్రజలు ఏడుస్తున్నారు, గోలు పెడుతూ ఉన్నారు. అంటే ప్రజలు దూరం అయిపోయారు ఖమేనీకి, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, రోడ్లపైకి వచ్చారు, అనేక ఉద్యమాలు చేశారు, అక్కడ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి యుద్ధానికి ముందు ఆ పరిస్థితి ఉండేది. నిజంగా అయితే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చే స్థితిలో ఉండేది. కానీ అమెరికా దాడుల తర్వాత, ముఖ్యంగా ఖమేనీ మరణం తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు అంటే ఖమేనీ ప్రభుత్వానికి దగ్గరయ్యారు. ఖమేనీ లేకుండానే నిలబడ్డ ప్రభుత్వం ఏదైతుందో దానికి మరింత దగ్గరయ్యారు. వాళ్ళు ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఖమేనీని, ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రేమిస్తున్నారు. ప్రజలు నిలబడ్డారు ప్రభుత్వంతో. ఇది ఆయన మరణం తర్వాత కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దృశ్యం. అలాగే 100 దేశాలు అక్కడికి వచ్చేసాయి, ఆయనను ప్రతినిధులు అక్కడికి వచ్చేసారు. అంటే అర్థమైంది, ఇరాన్ ఒంటరి